ఇదండి బియ్యపు రవ్వతోటే వెజిటబుల్ పులావ్ చాలా బాగుంటుంది. ఇది రైతాతోటే సూపర్గా ఉంటుందండి. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బియ్యపు రవ్వతో హెల్తీగా వెజిటబుల్ పులావ్ చేసుకుందాం. ఒక అరకిలో బియ్యం, ఏ బియ్యమైనా తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకోవాలి. వేయించిన పెసరపప్పు ఒక అరకప్పు, రెండు కలిపి రవ్వ ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీలో అయినా చేసుకోవచ్చు, మిల్లులో అయినా ఆడించుకోవచ్చు. ఈ విధంగా రవ్వ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది నేను మిల్లులోనే ఆడించుకున్నాను. సన్నగా ఈ విధంగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ తరిగేసుకోవాలి. ఈ విధంగా కూరగాయలన్నీ సన్నగా తరిగేసుకోవాలి. ఈ రవ్వలో నుంచి ఒక కప్పు రవ్వ తీసేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసి దాల్చీని, ఇలాచీ, లవంగాలు వేసేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయ కొద్దిగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాయి. ఇప్పుడు క్యారెట్, ఆలు ముక్కలు వేసి కొంచెం మగ్గించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ ఆలు ముక్కలు మగ్గాయి. ఇప్పుడు పచ్చి బఠానీలు వేసేసుకోవాలి. ఇవి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు తరిగిన టమాటాలు వేసేసుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక కప్పు రవ్వ వేసి వేయించుకోవాలి. రవ్వలో పెసరపప్పు కూడా వేసాం కాబట్టి మంచి హెల్తీ రెసిపీ అండి. ఇది పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా పెట్టచ్చు. అన్ని కూరగాయలు ఉన్నాయి. మంచి హెల్తీ రెసిపీ. రవ్వ కొంచెం వేగాక ఒక కప్పు రవ్వకి 2 కప్పుల వేడి నీళ్లు పోసేసుకోవాలి. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి. అయిపోయిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు పైన కొంచెం నెయ్యి వేసేసుకోవాలి. మంచి హెల్తీ రెసిపీ అండి. కూరగాయలన్నీ వేస్తున్నాము. పెసరపప్పు, బియ్యపు రవ్వ అన్నీ ఉన్నాయి కాబట్టి హెల్తీ రెసిపీ. ఇదండి బియ్యపు రవ్వతో హెల్తీగా వెజిటబుల్ పులావ్. చాలా బాగుంటుంది.